ఎందుకు నా జీవితంలో ప్రార్థన ఉండాలి, ఎందుకు నా జీవితంలో వాక్యం ఉండాలి, ఎందుకు నా జీవితంలో పరిశుద్ధత ఉండాలి? ఇవి ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని దగ్గర నాకేం దొరుకుతుంది? ఇక్కడ బ్రతికే సమూయేలు దేవుని అభిష్టంను నెరవేర్చగలిగాడు. ఇక్కడ బ్రతికే సమూయేలు రాజులను అభిషేకించాడు. ఇక్కడ బ్రతికే సమూయేలు దేవుడు ఉద్దేశాలను నెరవేర్చాడు. నా వరం ఏంటంటే దేవుని ఆలయంలో బ్రతకాలని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మంచిది. గత 6 దినములు దేవుడు మనల్ని చక్కగా కాసి మరొక దినము ఈ 7వ దినమున దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సన్నిధానానికి నడిపించారు. కొన్ని మాటలు లేఖనాల్లోంచి మనం ధ్యానం చేద్దాం. ఒక కుమారుడు తన ఇంటి నుండి పారిపోయి తండ్రి దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తర్వాత మరలా ఆయన తిరిగి వస్తున్నాడు. దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ సందర్భం మనం చెప్పుకుంటున్నప్పుడు మనకి బైబిల్లో ఉన్న తప్పిపోయిన కుమారుడు గుర్తొస్తాడు. ఇప్పుడు నాదో చిన్న ప్రశ్న. తండ్రి కుమారుడి దగ్గరికి వచ్చాడా, కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడా? ఎవరి దగ్గరికి వచ్చారు? తండ్రే కుమారుడి దగ్గరికి వచ్చాడు. కుమారుడు రాలేదా? కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. దూరం నుంచి చూసిన తండ్రి దిగి కుమారుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వచ్చారంటే మనం చెప్పగలిగే ఏకైక ఆన్సర్ ఏంటంటే ఇద్దరు వచ్చారు. దేవుని వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుతున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితమును బలముగా ప్రభావితము చేయుటకు నీ కృపను దయచేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద మీరు ఉంచండి అయ్యా. ఈ రాత్రి 7వ దినమున మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. 7వ దినమున ప్రభా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. గత 6 దినములు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ 7వ దినము కూడా అమూల్యమైన నీ మాటలతో మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమను తెచ్చుకోనమని నజరేయుడు యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. గత 6 దినములు 6 అంశాల గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినమున మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దేవుని దగ్గరకు రావడం. ఎక్కడికి? దేవుని దగ్గరకు రావడం. ఈ తప్పుపోయిన కుమారుడి విషయంలో ఏం జరిగిందంటే కుమారుడు తప్పు తెలుసుకున్నాడు. దూరం అయిపోయింది కుమారుడే, తప్పు తెలుసుకుంది కుమారుడే, తిరిగి వస్తుంది కుమారుడే. కుమారుడు వస్తున్నాడని తెలిసిన వెంటనే తండ్రి కుమారుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యాకోబు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు దేవుని వద్దకు రాగలిగితే, ఎందుకంటే దూరం పెంచింది మీరే, దూరమైంది మీరే, దేవునికి వ్యతిరేకమైంది మీరే, దేవునికి దూరమైన అడుగులు వేసింది మీరే. కనుక మీరు దేవుని వద్దకు వస్తే అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఇక్కడ ఆయన మాట్లాడితే ఏమంటాడంటే మనం ఒక అడుగు వేయగలిగితే దేవుడు మన కోసం 10 అడుగులు లేదా 100 అడుగులు ఆయన మన కోసం ఆయన వేస్తాడు. అయితే ఒక అడుగు మనం దేవుని వైపు ఏం చేయాలి? వేయగలగాలి. యాకోబు ఇంతకుముందు రోజుల్లో మనం ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయంలో 6 వారి వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు గర్వం అనే పాపం గురించి, లోకాశల గురించి మాట్లాడుతూ, వినయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని, దీనులకు కృప చూపుతాడని నిన్నటి దినాన్ని మనము వినయ మనసు గురించి ధ్యానం చేస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని దూరం చేయలే, మనమే దూరం అయిపోయాం. కాబట్టి పశ్చాత్తాపంతో ఆయన వైపు అడుగులు వేయాలి అనేది యాకోబు యొక్క ఆలోచన. అంతేకాదు దేవుడు కూడా మనకు సమీపంగా ఉండే దేవుడు మనకు సమీపిస్తాడని. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటే అర్థం ఏంటంటే బయట కనబడే క్రియలు కాదు, లోపల కనబడే అంతరంగాన్ని కూడా శుభ్రం చేసుకోండి అని. ఒక మాటలో చెప్పాలంటే పాపాలను విడిచేయండి అని. ద్విమనస్సు అంటే 2 మనసులు, ఒక మనసేమో దేవుని వైపు, ఒక మనసేమో లోకం వైపు కాకుండా ఐతూకైన వ్యక్తి ఏం చేశాడంటే పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు కిటికీలో కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు కిటికీలు అంటే ఒక కాలు అటు వేసాడు, ఒక కాలు ఇటు వేసాడు, ఒక కాలు అటు ఒక కాలు ఇటేసి గుర్రం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు.
అప్పుడు ఏమైంది, పౌలు గారి ప్రసంగం ఒక చెవిలో పడుతుంది, రోడ్డు మీద గోల ఒక చెవిలో పడుతుంది. ఎట్టకేలకి నిద్ర వచ్చి ఆ నుంచి తూకి కింద పడి చచ్చిపోయాడు. మరలా పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని లేపిన విధంగా మనం చూడగలం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దిమనస్సొద్దు, లోకం వైపు దేవుని వైపు 2 తలంపులొద్దు, ఒకే తలంపు ఉండాలి అని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని ఏం చెబుతున్నాడంటే, లోపల శుద్ధి చేసుకోండి. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఆయన చెబుతున్న అంశం ఏంటంటే, గర్వాన్ని విడిచిపెట్టాలి, దేవునికి లోబడాలి, సాతాన్ని ఎదిరించాలి, దేవుని దగ్గరికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుని కృపలో ఉన్నటువంటి సన్నిధానాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తాం అని చెబుతూ ఉన్నాడు. అయితే మనం కొన్ని మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవుడు ఎప్పుడు సమీపస్తుడు? దేవుని వద్దకు మనం వస్తే ఆయన మన వద్దకు వస్తాడు, కరెక్టే. ఆయన ఎవరికి సమీపస్తుడు, ఎప్పుడు సమీపస్తుడో ఒక మాట మనం బైబిల్లోంచి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనకాడు అంటున్నాడు, నిజముగా మొరపెట్టు వారందరికీ అన్నాడు అని ఒక మాట ఆగి నిజముగా మొరపెట్టి వారందరికీ అన్నాడు. ఎందుకు మాట అన్నాడంటే, యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఈ కొత్త నిబంధనలు ఆయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, ప్రభువా ప్రభువా అని పెదవులతో పలికేవాడు ఎలాడన్నాడు. ప్రభువా ప్రభువా అని పలికేవాడు కాదు, నా తండ్రి చిత్తానుసారంగా బ్రతికేవాడే అన్నాడు ఆయన. ఇక్కడ కీర్తనకాడు కూడా ఏమంటున్నాడంటే, తనకు మొరపెట్టు వారందరికీ అని తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అన్నాడు. అంటే అందరూ మొరపెడతారు, అందరూ ప్రార్థన చేస్తారు. ఇందులో నిజమైన మొర, నిజమైన ప్రార్థన అనేది ఈ వ్యక్తి యొక్క ఆలోచన. కాబట్టి తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి సమీపస్తుడు. దేవుడు ఎవరికి సమీపస్తుడు, ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే, నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు సమీపంగా ఉంటాడు అని లేఖనం చెబుతుంది. 2 మనం గమనం చేస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు నిజంగా మొరపెడితే సమీపస్తుడు అని చెబుతున్న ఈయనేం చెబుతున్నాడంటే, ఎప్పుడు మీరు దూరం అయిపోతున్నారో తెలుసా? మీకు ఆయనకు మధ్య మీ పాపం అడ్డుపడినప్పుడు దూరం అయిపోతున్నారు. ఆయన ప్రతి క్షణం సమీపస్తుడే. నువ్వు నిజంగా మొరపెడుతున్నప్పుడు నీకు సమీపిస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ నీకు ఎప్పుడు ఆయన దూరం అయిపోతున్నాడు అంటే, పాపం అడ్డం పడినప్పుడు దూరం అయిపోతున్నాడు. ఈ గత 6 దినాల్లో కనీసం 2-3 ప్రసంగాల్లో ఈ మాట ప్రస్తావించబడింది. మనకి ఆయనకి మధ్య పాపం అడ్డబడినప్పుడు మన మొర ఆయనకి వినపట్టలేదు, మన దోషాలు దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి, పాపముల వలన ఆయన ముఖం మనకి కనపట్టలేదు అనే మాట 2-3 సార్లు 2-3 ప్రసంగాలు మనం విన్నాం. దేవుడు నిజంగా మొరపెట్టేవాడికి సమీపస్తుడు అని చెబుతూనే, పాపం మీకు ఆయనకి అడ్డంగా ఉంటే, దోషాలు మీకు ఆయనకి అడ్డంగా ఉంటే ఆయన ముఖాన్ని మీరు చూడలేరు అన్నాడు. ఉపవాసము, పశ్చాత్తాపము అడ్డంకులను తొలగిస్తుంది. ఉపవాసము, పశ్చాత్తాపము అడ్డంకుల్ని తొలగిస్తుంది. నినివే ప్రజలు వారి మీదకి వస్తున్నటువంటి ఆ శిక్షను ఎలా తప్పించుకున్నారంటే, ఉపవాసం ఉండారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని యొద్ద గోను పట్టు కట్టుకొని అంగలార్చారు. పశ్చాత్తాపము, ఉపవాసము దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఆయనకి మనకి మధ్య ఉన్న అడ్డంకి ఏంటయ్యా అంటే, లేఖనం చెబుతుంది, దోషం కావచ్చు, పాపం కావచ్చు. దోషం కావచ్చు, పాపం కావచ్చు. నువ్వు మొరపెడుతున్నావు, నిజంగా మొరపెడితే ఆయన సమీపస్తుడే, వెరీ గుడ్. ఒకవేళ నీ మొర ఆయనకి చేరట్లేదంటే అది దోషమైన, పాపమైన అడ్డుపడి ఉండొచ్చు అని చెప్పాడు. అయితే దేవుని దగ్గరికి రావడానికి కొన్ని మార్గాలు కావాలి మనకి. నా దోషమో, నా పాపమో అడ్డుపడింది, నిజంగా మొరపెట్టేవాడికి సమీపస్తుడే, వెరీ గుడ్. నా పాపము, నా దోషము అడ్డుపడింది, బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి, ఎలా దాన్ని అధిగమించాలి, ఎలా నేను దాన్ని సరిచేసుకోగలగాలంటే, ఒకటి ప్రార్థన. ఒకటేంటి? ప్రార్థన. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం. మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. ఏమన్నాడు దేవుడు? మీరు నన్ను వెతికితే, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేస్తే మీరు నన్ను ఏం చేస్తారు? కనుగొందురు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెబుతారంటే, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనే మాటను ప్రస్తావిస్తాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నన్ను వెదకితే, మీరు నన్ను పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేస్తే నేను మీకు దొరుకుతాను అన్నాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుణ్ణి వెదికేలా చేస్తుంది.
ప్రార్థన ఏం చేస్తుందంటే మనం పూర్ణ మనస్సుతో దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు రావడానికి మనం ఒక అడుగు ముందుకేయడానికి సహాయం పడుద్ది. హల్లెలూయా. ఒకటి, దేవునికి దగ్గర చేసే ఆయుధం ఏంటంటే ప్రార్థన. రెండు, దేవునికి దగ్గర చేసే ఆయుధం ఏంటంటే వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వాక్యము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపి ఉన్నావని నమ్మిరి గనుక. చాలా జాగ్రత్తగా మనం వింటే ఆయన ఏం చెబుతున్నాడంటే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు, వాక్కు ఏదైతే ఉందో నేను వారికి ఇచ్చా. ఆ మాటలు వారు అంగీకరించి నేను నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చానని వారు నిజముగా ఎరిగారు కనుక నువ్వు నన్ను పంపేవని వారు నమ్మారని మాటను మాట్లాడుతున్నాడు. వాక్యము దేవుని దగ్గరకు చేస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఒకటి, దేవునికి దగ్గర చేసేది ప్రార్థన. రెండు, దేవునికి దగ్గర చేసేది వాక్యం, వాక్కు. మూడు, దేవునికి దగ్గర చేసేది పరిశుద్ధ జీవితం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యంలో, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నా భావన అర్థమవుతుందా? అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడడు. దేవునికి నేను సమీపించాలంటే ప్రార్థన ప్రాముఖ్యం, దేవునికి నేను సమీపించాలంటే వాక్యం ప్రాముఖ్యం, దేవునికి నేను సమీపించాలంటే పరిశుద్ధ జీవితం ప్రాముఖ్యము. ఈ మూడు లేకుండా నేను దేవుని యొద్దకు సమీపించలేను. ఈ మూడు నా జీవితంలో ఏది కొద్దువైనా దేవుని నేను చేరలేను. దేవుడు నాకు చేరుకోలేనంత గమ్యంగా మారిపోతాడు. దేవుడు నేను చూడలేనంత దూరం అయిపోతాడు. దేవుడు నేను వెతకలేనంత దూరం వెళ్ళిపోతాడు. దేవుని స్థితి, దేవుని సన్నిధి నేను అనుభవించలేనంత విడిది నాకు ఉంటుంది. కాబట్టి ప్రార్థన, వాక్యము, పరిశుద్ధ జీవితం నాలో ఉంటే ఈ మూడు నన్ను దేవునికి దగ్గరగా చేసుకొని వస్తాయి. నా భావన అర్థమవుతుందా? హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, అసలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, దేవుని సన్నిధిలో ఏముంటుంది, ఎందుకు నా జీవితంలో ప్రార్థన ఉండాలి, ఎందుకు నా జీవితంలో వాక్యం ఉండాలి, ఎందుకు నా జీవితంలో పరిశుద్ధత ఉండాలి, ఇవి ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని దగ్గర నాకేం దొరుకుద్ది. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ చరణం, 16వ కీర్తన 11వ చరణం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఒక రోజు ఏమంటాడంటే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని అన్నాడు. వరం అడిగాడంట. ఏమడిగాడు? వరం అడిగాడు. యెహోవా మందిర ఆవరణములో ఉండాలనేది దావీదు అడిగిన వరం. ఎందుకు దావీదు నువ్వు ఇక్కడ బ్రతకాలనుకుంటున్నావు అంటే దావీదు ఏం చెప్పగలదు తెలుసా? ఇక్కడ బ్రతికే సమూయేలు దేవుని అభిష్టమును నెరవేర్చగలిగాడు. ఇక్కడ బ్రతికే సమూయేలు రాజులను అభిషేకించాడు. ఇక్కడ బ్రతికే సమూయేలు దేవుడు ఉద్దేశాలను నెరవేర్చాడు. నా వరం ఏంటంటే దేవుని ఆలయంలో బ్రతకాలని. ఈ 16వ కీర్తనలో కూడా ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో ఆనందం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయ్యా, అందుకే నీ సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధి చేరాలంటే, ఆయన్ని సమీపించాలంటే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఎవరు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు. దేవుని దగ్గరికి రావడం ఎలా అని ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకోగలిగితే, దేవుని వాక్యం చెబుతుంది, నీవు ఆయన వైపు తెస్తే, నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు వస్తాడని. బాగానే ఉంది. ఎప్పుడు నా వైపు వస్తాడు ఆయన అంటే దేవుని వాక్యం చెబుతుంది, నీవు పూర్ణ హృదయంతో నిజముగా మొరపెట్టినప్పుడు వస్తావని. అసలు నిజముగా మొరపెట్టబడడానికి కారణం ఏంటి అంటే వాక్యం చెబుతుంది, మీ దోషాలు పాపాలు అడ్డంగా ఉన్నాయని. వాటిని అధిగమించి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలని. ఇవన్నీ కలిగి ఉండి నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకేంటి ప్రయోజనం అంటే దేవుని వాక్యం చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది అని. వాటిని అనుభవించాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొద్దకు రావాలి. బైబిల్లో ఒక 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను క్లుప్తంగా. నిర్గమకాండం 13వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నప్పుడు, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోకి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత అంటాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన సంభాషణ గురించి చాలా చక్కగా మోషేయే నిర్గమకాండంలో రాసిన మాటలు ఇవి. మోషే దేవుని ఎలా ముఖాముఖిగా చూడగలిగాడు? దేవుని ముఖదర్శనం చేసిన తర్వాత, దేవుని ముఖమును ముఖాముఖిగా చూసిన తర్వాత
మోషే పర్వతం దిగి మోషే కిందకు వస్తుంటే ఇజ్రాయేలు మోషే ముఖాన్ని చూడలేక ముసుకేశారు మోషే మీద. ఏసి అంటున్నారు, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అన్నారు. చూడలేనంత, కళ్ళు పెట్టి చూడలేనంత మెరిసిపోద్ది ఎవరి ముఖమైనా. నువ్వు ఎన్ని లక్షలు పెట్టి మేకప్ కొట్టినా అందంగా వస్తాయేమో కానీ చూడలేనంత మెరుపు నీళ్ళేమీ ఉండదు. మోషే ఏ మేకప్ కొట్టల, మోషే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల. 40 రోజులు రాత్రింబగలు దేవునితో గడిపి కిందకు వస్తే మోషే ముఖం ఎలా ప్రకాశించిందంటే ప్రజలు మోషే ముఖాన్ని చూడలేక ముసుగు వేశారు. అది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జరిగే కార్యం. 2, యేసుప్రభు ఒక ఇంటికి వెళ్ళారు. లోకసువార్త 24:15 మనం చదువుతున్నప్పుడు, లోకసువార్త 10:39 మనం చదువుతున్నప్పుడు ఒక ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో ఉంది ఇద్దరే. ఎంతమంది? ఇంట్లో ఉంది ఎంతమంది? ఇద్దరే. ఉపవాస ప్రార్థన అంటే ఇద్దరే వచ్చి కూర్చున్నారు అనుకో, పాస్టర్ గారికి వాక్యం చేయడానికి ఇష్టం ఉండదు. సరే ఒకదాని వచ్చావు కదా, ప్రార్థన చేసి పంపిస్తుందా అంటాడు. ఇద్దరు వచ్చారు కదా, ప్రార్థన చేసి పంపిస్తుందా అంటాడు. వచ్చిన ఇద్దరిలో ఒక ఆమె లేచి వెళ్ళిపోయి వంట చేస్తుంది. వచ్చిన ఇద్దరిలో ఒక ఆమె లేచి వెళ్ళి వంట చేస్తుంది. ఇంకొక ఆమె మాత్రమే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఆయన యేసుప్రభు అన్న మాట ఏంటంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందన్నాడు. దేవుని సమీపించినప్పుడు మన జీవితంలో ఉత్తమమైన కార్యాలు జరుగుతాయి. 3, లోకసువార్త 24:15 ఎమ్మయి మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ మార్గంలో? ఎమ్మయి అనే మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళతో కూడా వెళ్ళి శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంత బాగానే ఉంది. ఆయన అదృశ్యుడైపోయిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆయన మనతో ఉన్నప్పుడు మన హృదయములో మండలేదా అన్నారు. దేవునితో ఉంటే ముఖం ప్రకాశించింది మోషేకి. దేవునితో ఉంటే ఉత్తమమైనది అదే అని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. దేవునితో ఉంటే వాళ్ళ హృదయాలు ఏం చేసాయంట? మండై. అట్టి దేవునికి దగ్గర అవ్వటానికే ఈ ఉపవాస ప్రార్థనలు, అట్టి దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి ఈ ఉపవాస ప్రార్థనలు. ఈ ప్రార్థనలు ముగిసేలోపు అట్టి అనుభవంలోనికి మనము వెళ్ళుదుముగాక.